హాయ్ ఫ్రెండ్స్, ఆయన శిరీష కలెక్షన్. పొద్దున్నే బెండకాయల కోసం మా బాబుకి ఎప్పుడు చేసి కొంచెం కోసానండి. మళ్ళీ చూస్తేనే మన ముడికాయలు దొరికినాయి. మళ్ళీ ప్లస్ ఇవి చిక్కుడుకాయలు మళ్ళీ దొరికినాయి అండి. మొక్క చిక్కుడాయి 4 బొబ్బరికాయలు, ఇంకా పచ్చిమిరకాయలు కోస్తే దొరికినాయేమోనండి. దీన్ని కొయ్యలేరు, ఇంకా చూడలేరు, సరిగ్గా చూడలేరు ఇంకా చెట్న. మళ్ళీ బీరకాయలండి. అబ్బా, బీరకాయలు చిరాకు వచ్చేస్తుందండి. కీర దోసకాయలు మా ఆయన గారు తీసుకెళ్ళిపోయారండి. కీర దోసకాయలు మా ఆయన గారు ముందు కోసుని ఎప్పుడూనో తీసుకుని వెళ్ళిపోయారండి మా ఆయన గారు అమ్ముతాకి. ఎందుకంటే పల్లెటూరు మరి కొనుక్కుని అడుగుతున్నాము, చెప్తున్నాము కానీ వస్తలేరు. తింటే రోజుకు 1 కాయ 2 కాయలు తింటాం తప్ప ఎక్కువ తినలేం కదా. ఈ కూరను ఎక్కువ కాబట్టి మార్కెట్లో వేస్తాకి మా ఆయన గారు పట్టుకెళ్ళిపోయారండి కాయలు. అవి కూడా బాగా వచ్చినాయండి మాకు ఇవాళ. ఇదండి, ఇల్లు ఖాళీ ఒకరు ఎడుతుంట, ఒళ్ళు ఖాళీ ఒకరు ఎడుతున్నారంట అని చెప్పి సామెత మా అమ్మమ్మ చిన్నప్పుడు అనేరండి. ఎందుగా మాట అంటున్నారా అని నాకు చిన్నప్పుడు, ఏంటమ్మమ్మ అలా మాట్లాడతావు, ఇల్లు ఖాళీ ఒకరు ఏడుస్తుంటే ఒళ్ళు ఖాళీ ఒకరు ఏడుస్తావు ఏంటమ్మమ్మ అని మా అమ్మమ్మతో అని అడిగేదానండి నేను. అడుగుతుంటుంటే ఆ సామెత అంతేనమ్మా, అది ఆ సామెత అలాగే వస్తుంది మరి అని మా అమ్మమ్మ గారు అనేవారండి. నేను మీతో చెప్పాను, మా సూత్రాలు తీసుకుని వెళ్ళిపోయారండి, ఇంట్లోనే తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ అది సాక్ష్యం కావాలని, సాక్ష్యం ఉన్నా సరే సాక్ష్యం కావాలని చెప్పి అంటున్నారండి. కొందరేమో చేయాలి, ఇంటి మనిషి ఉన్నప్పుడు ఆ మనిషితో మీరు జాగ్రత్తగా ఉండాలిగా, చేయాలి కదా అని కొందరు అంటున్నారు. కొందరేమో నువ్వు మిషన్ కుట్టుకుంటున్నావు, బట్టలు అమ్ముకుంటున్నావు, ఏమనంటే కొంచెం కూరగాయలు పండించుకుంటున్నావు, చేస్తున్నావు, నీకు కష్టాధితం అంటే ఇలాగ అయిపోతుందా అని చెప్పి కొందరేమో ఎగతాళి చేస్తున్నారండి. ఇప్పుడు నువ్వేగా పోయేవో వాళ్ళు ఎప్పుడో పోతారో చేస్తారో అలాగని చెప్పి అంటున్నారండి. నేనైతేనండి చాలా బాధపడ్డాను, చాలా ఏడుస్తున్నాను ఇప్పుడు కూడానండి. కొన్న సూత్రాలండి, ఆ సూత్రాలు మా ఆయన గారు నేను ఏడుస్తున్నానంటే ఇప్పుడు మనం కొనుక్కునే ఓపిక లేదు. మనకేమో వీధిలో పడతాం అలవాటు లేదు, ఇంట్లోనే ఉంటాం కదా, వాళ్ళేమో అలా మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, మనం కష్టపడే వాళ్ళు చేసేవాళ్ళు అని మా ఆయన గారు అన్నారండి. సర్లే అని ఊరుకున్నాము. కొన్న సూత్రాలు వేసుకున్నా, సూత్రాలు వేసేసుకుంది మెల్లం అంటున్నారండి. ఒక 50 రూపాయలకి 50 రూపాయలేమో సూత్రాలు, మళ్ళీ పూసలేమో 10 రూపాయలండి. అయినా సరే అండి, ఏంటో మళ్ళీ సూత్రాలు కొనుక్కున్నంత ఓపిక వెంటనే సూత్రాలు కొనుక్కుంటామంటే ఎలా కొనుక్కోగలం? పిల్లకి 80,000 కట్టాం కదండి డబ్బులు. ఇదండి మా కథ. కానీ తీసుకెళ్ళిపోయారు, నిందలేస్తున్నారు మా మీద, చేస్తున్నారండి. ఇంకా మీతోనే పంచుకుంటున్నానండి నేనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, లైక్ కొట్టండి. ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ ఇందులోని అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, అన్నయ్యలు ఉంటారు, అమ్మలు ఉంటారండి. మా బాధను అర్థం చేసుకోండి. అలాగే బట్టలు అమ్ముతున్నాం కదండి, బట్టలు కూడా పెడుతున్నాను, ఆ బట్టలు కూడా బుక్ చేసుకోండి. ఈ బాధలో అంత బేగా నేను తేలుకోను. బాయ్ అండి.